సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కళాశాలలో జరపడం వల్ల విద్యార్థులకు కూడా సాంప్రదాయాలు తెలుస్తాయని వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ చెప్పారు. పూలను దైవంగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బిటి నగర్ బస్తీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు వివిధ వృత్తులను కళల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ శైల తాళ్లూరి చెప్పారు. ఇన్స్టిట్యూట్ లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ వేడుకలతో పాటు నిర్వహించిన కోలాట వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్ కి చెందిన సైంటిస్ట్ రుక్మిణి, ప్యూర్ సంస్థ సలహాదారు పార్వతి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ లో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని సిఎన్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి ఖాదిర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఈ నెల 27న ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో ఎన్జీఓస్ అసోసియేషన్ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు తమ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఓయూలోని నాన్ టీచింగ్ ఉద్యోగులు హెల్త్ కార్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్యానెల్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే హెల్త్ కార్డు సమస్యతో పాటు సిపిఎస్, ఓపీఎస్ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంతోష్ నగర్ లో జీహెచ్ఎంసీ హైడ్రా బృందాల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చడం, విరిగిన మ్యాన్ హోల్లను సరిచేసి ట్రాఫిక్ సజావుగా సాగేలా మరమ్మతులు చేశారు జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు. ప్రతి నెల ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు అధికారులు. ప్రజల సేఫ్టీతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగేలా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ, జీహెచ్ఎంసీ ఈఈ దేవేందర్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొప్ప కార్యక్రమం స్వచ్ఛ భారత్ లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శ్రమదానం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేస్తూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద, మల్లికార్జునతో పాటు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొని శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.